అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జికటమన్ను, నీవు మాకు కొమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయములో ప్రభువా, నీ శ్రేష్టమైనటువంటి జీవ మాటలను వినాలని మేమందరము ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక ప్రభువా, ఇదిగో కొద్ది నిమిషములు నీ బిడ్డలతో ప్రభువా మీరే మాట్లాడండి. ఏ మాటలు అవసరమై ఉన్నవో తండ్రి నాయన, ఆ మాటలను ప్రభువా నా నోట ఉంచమని, ఇదిగో నన్ను మరుగు చేసి నీ నోటి బూరగా మాత్రమే వాడుకోమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మరి ఒక పర్యాయము వాక్యాన్ని అందించేటటువంటి గొప్ప అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు! అలాగే వాక్యాన్ని వినడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మీకు వినిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. చదవబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనములో అద్భుతమైనటువంటి విషయము దేవుడు రాయించారు. మరి ఒక పర్యాయం మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథం 64:8. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జికట మన్ను, నీవు మాకు కొమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యము, దేవాది దేవుడు మనకు తండ్రిగా ఉన్నారు, పరమ తండ్రిగా ఆయన ఉన్నారు. అంత మాత్రమే కాదు, తరువాత రాయబడినటువంటి మాట, మేము జిగటమన్ను, అంటే మనం అందరము కూడా ఎలా ఉన్నాము అంటే కనుక మట్టితో పోల్చబడ్డాం. మనం అందరము కూడా పోల్చబడము మాత్రమే కాదు కానీ మనము మన్నై ఉన్నామన్న విషయాన్ని కూడా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీవు మాకు కుమ్మరి వాడవు అని రాయబడింది. మేమందరము నీ చేతి పని అయి ఉన్నామని ఇక్కడ యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. వాక్యం ఇట్టిన దైవ జనాంగమా, చాలా జాగ్రత్తగా ఈరోజు ఈ విషయాన్ని మనము ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాము. ఈ వాక్యములో రాయబడినటువంటి మాటల ప్రకారం మనం ఆలోచన చేస్తే ఆయన ఎలా కనబడుతూ ఉన్నాడంటే తండ్రిగా కనబడుతూ ఉన్నాడు, అలాగే కుమ్మరిగా కనబడుతూ ఉన్నాడు. మనందరికీ బాగా తెలుసు కుమ్మరి చేసే పని ఏమిటి, వారి యొక్క నైపుణ్యత ఏమిటో, వారి యొక్క గొప్పతనం ఏమిటో ఈరోజు మనము ఆలోచన చేయాలి. కుమ్మరివాడు ఏమి చేస్తారు అంటే కుండలను చేస్తారు, మట్టి పాత్రలను చేయడంలో అద్భుతమైనటువంటి శైలి కలిగినటువంటి వారి యొక్క పాటు గొప్పది, వారి నైపుణ్యత గొప్పదనే విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకము చేసుకోవాలి. మట్టి నుంచి కుండను తయారు చేసేటటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. వారి చేతుల్లోనే ఒక అద్భుతమైనటువంటి విషయము దాగి ఉందని చెప్పవచ్చు. సరదాగా మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, మట్టి నుంచి కుండ లేదా మట్టి నుంచి మట్టి కుండ ఏ విధముగా తయారవుతుందో అనే విషయాన్ని మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. మనందరికీ బాగా తెలుసు, చాలామందికి తెలియనటువంటి విషయము కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనము చూస్తూ ఉన్నటువంటి పరిసరాలలో మట్టి కుండలు కనబడుతూ ఉన్నాయి. నేటి కాలంలో వీటిని ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్నారు.
గడిచినటువంటి వేసవి కాలంలో చాలామంది ఈ మట్టి పాత్రలు వాడడం జరిగింది. అవును, చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పూర్వకాలంలో మరి ఎక్కువగా మట్టి పాత్రలు వాడేటటువంటి వారు. ఇప్పుడు మరి పాతవి మరలా బయటకు తీసుకొస్తున్నట్టు ప్రసంగికలో చెప్పబడినటువంటి మాట, జరిగిపోయినటువంటి విషయాలే మరలా వెనక్కి తీసుకురావడం. దేవునికి స్తోత్రం. అవే పాతవే మరలా కొత్తవిగా రావడం అనే విషయం కూడా ప్రసంగిలో మరి దేవుడు ముందుగానే రాయించాడు. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే నేటి కాలములో మట్టి పాత్రలు ఎక్కువ వాడుతూ ఉన్నారు. మరి ఈ పాత్రల తయారీ వెనక కుమ్మరి చేసేటటువంటి కష్టము ఎలాగుందో మనం ఒకసారి పరిశీలన చేయాలి. పాత్ర బజార్లో కనపడితే కొనుక్కొని తెచ్చుకొని మనం వాడుకుంటూ ఉన్నాం, కానీ దాన్ని చేసినటువంటి విధానం మనం పరిశీలన చేయాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో మరి ఈ విధానము గురించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే మట్టి పాత్ర గురించి లేదా కుండను గురించినటువంటి చరిత్ర మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ మట్టి కుండ ఎలా తయారవుతుందో మరి క్లుప్తముగా వివరించే ప్రయత్నం నేను చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. కుండ తయారు చేయాలి అంటే ముందుగా ఈ కుమ్మరి ఏమి చేస్తాడు అంటే కొంత మట్టిని సేకరించి ఆ మట్టి పెళ్ళలను తీసుకొచ్చి మరి వాటిని ప్రక్కన పెట్టడం జరుగుతుంది. అంటే పొలములోనికి వెళ్ళి ఆ యొక్క మట్టి పిలకలను తీసుకొచ్చి మొత్తానికి మరి దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. గమనించాలి, కుమ్మరివాణి పని ఏమిటి అంటే కనుక మరి నేలను తవ్వి ఆ వచ్చినటువంటి ఆ గడ్డలు ఏమైతే ఉంటాయో లేదా ఆ మట్టి పిలకలు ఏవైతే ఉంటాయో మట్టి పెళ్ళలు వాటిని తీసుకొచ్చి మరి జాగ్రత్త పెడతారు. పెట్టిన తర్వాత వాటిని మరి దిమిస్తో కానీ సుత్తితో కానీ ఆ యొక్క మట్టి పెళ్ళలను కొట్టడం జరుగుతుంది. అలా కొడితే అదంతా కూడా ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది, పౌడర్ మాదిరిగా మారుతుంది. అలా కొడుతున్నటువంటి క్రమంలో దాంట్లో ఉన్నటువంటి రాళ్ళ లాంటివి ఉంటే వాటిని ఏం చేస్తారంటే వేరు చేసి వాటిని బయట పాడేస్తారు. అలా ఆ యొక్క మరి మట్టి పిల్లలను మెత్తని పౌడర్గా చేయడం. ఆ చేసిన తరువాత మనం గమనించినట్లయితే కనుక దాన్ని తీసుకెళ్ళి వాటర్లో కలుపుతారు. చాలా జాగ్రత్తగా గమనించాలి, వాటరు దాంట్లో పోయడం జరుగుతుంది. దానిని ఒక ఒండ్రు మాదిరిగా మారుస్తారు. మార్చిన తరువాత దాన్ని జాగ్రత్తగా కలుపుతూ జల్లెడ పడతారు. చాలా జాగ్రత్తగా గమనించండి, జల్లెడ పడతారు. ఆ జల్లెడ పట్టేటటువంటి ఆ క్రమములో దాంట్లో ఉన్నటువంటి ఇంకా మిగిలినటువంటి చెత్త అలాగే ఇంకా మిగిలినటువంటి రాళ్ళు లాంటివన్నీ కూడా ఏమవుతాయంటే మరి పైకి ఆ జల్లెల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. మెత్తగా ఉన్నటువంటి ఒండ్రు లాంటి పదార్థం కిందకి దిగుతుంది. అలా మొత్తానికి జల్లెడ పట్టి దాంట్లో ఇంకనూ ఉన్నటువంటి ఆ రాళ్ళు అలాగే ఆ యొక్క చెత్త అంతా కూడా బయట పడేస్తారు. గడ్డి లాంటి దాన్ని అంతా కూడా బయట పడేస్తారు. ఆ వచ్చినటువంటి ఆ మెత్తని మిశ్రమాన్ని తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఏం చేస్తారంటే మరి కాళ్ళతో త్రొక్కడం మొదలు పెడతారు. అలా కాళ్ళతో తొక్కుతూ ఉంటే అదంతా కూడా ఆ వాటరు అలాగే ఆ యొక్క మట్టి ఏకమై చాలా మెత్తగా మరి అది మార్చబడుతుంది, ఒక ముద్దగా మార్చబడుతుంది. అలా తొక్కుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏమైనా రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని బయట పడేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే చేతులతో దాన్ని ఒక ముద్దగా చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకా గమనించాలి, ఒక చువ్వ తీసుకుని దాన్ని పొడుస్తూ ఉంటారు. అంటే దానిలో ఉన్నటువంటి గాలి ఏదైనా ఉంటే కనుక బయటికి వెళ్ళిపోవడం. ఏదేమైనా గమనించండి, ఆ యొక్క మరి ఆ చేతులతో దాన్ని బాగా మరి ఒత్తిన తరువాత దాన్ని ఒక ముద్దగా చేసి దాన్ని తీసుకొచ్చి సార మీద ఎక్కిస్తారు. సారంటే మీ అందరికీ తెలుసు, ఒక చక్రం మాదిరిగా ఉంటుంది. ఆ సార మీదకి మరి ఆ ముద్దను తీసుకొచ్చి ఎక్కించడం జరుగుతుంది. తరువాత ఈ కొమ్మరి ఏమి చేస్తాడంటే ఆ సారిని తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పుతూ ఉంటే ఆ మధ్యలో పెట్టినటువంటి ఆ మట్టి ముద్ద కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ తరువాత తన రెండు చేతులు అలా పెట్టి కొంచెం నీరు పోసి దాని మీద ఆ చక్రం తిప్పేసి ఆ రెండు చేతులు అలా పెట్టి అలా ఉదుగుతూ ఉంటే అది ఏం జరుగుతుంది అంటే కనుక ఆ కొమ్మరి చేతుల్లో ఉన్నటువంటి ఆ అద్భుతము, ఆ కొమ్మరి యొక్క ఆలోచన ఏమిటంటే ఈ పెట్టినటువంటి ఈ మట్టి ముద్ద కుండగా కానీ కూజాగా కానీ లేదా ఫ్లవర్ వాజుగా కానీ ఏదో ఒక రకమైనటువంటి వస్తువుగా
అతని మనస్సులో ఏదైతే ఉందో, అతని ఆలోచనలో ఏదైతే ఉందో, ఆ ఆలోచనలో ఉన్నది ఈ మట్టి ముద్దకు ఆకారాన్ని ఇచ్చే ప్రయత్నం ఆ కొమ్మరి చేస్తాడండి. చాలా గొప్ప పని అండి ఇది, నిజంగా అద్భుతమైనటువంటి పని, చేతుల ద్వారా చేసేటటువంటి పనిది. గమనించండి ఎంత కష్టపడుతూ ఉన్నాడో ఆ కొమ్మరి. అలా ఆలోచన, తన మదిలోకి వచ్చినటువంటి ఆలోచన తన చేతుల మీద ఎఫెక్ట్ పెట్టి మొత్తానికి ఆయన ఆ యొక్క మరి సారే అనే దాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు, ఆ తిప్పి అలా వదిలితే తిరుగుతూ ఉంటుంది. ఈ లోపు చేతులతో ఆ యొక్క మరి మట్టి ముద్దకు ఆకారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది కుండగా చేయడానికి ఎంతో కష్టపడి ఆ యొక్క చేతులను అలా ఒత్తుతూ ఉంటే ఆ ముద్ద ఏమవుతుందంటే కనుక మరి ఒక ఆకృతికి వచ్చి అది కుండగా తయారవుతూ ఉంది. ఎంత కష్టపడుతూ ఉన్నాడు. అలా కుండగా తయారైనటువంటి దానిని జాగ్రత్తగా మరి ఆ యొక్క సారె మీద నుంచి మరి దారం సహాయంతో కిందకు దింపడం జరుగుతుంది. దారంతో దాన్ని కట్ చేసి దాన్ని జాగ్రత్తగా కింద పెడతాడు. జాగ్రత్తగా పెట్టాలి, లేకపోతే పగిలిపోయే అవకాశం ఉంది, విడిపోయే అవకాశం ఉంది. అలా తీసిన దాన్ని మరలా ఎండలో పెడతాడు. ఎండలో పెట్టి ఎండకు దాన్ని ఏం చేస్తారంటే కనుక అంటే వేడి తగిలేలా దాన్ని ఎండలో ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత క్రమంలో మనం గమనించినట్లయితే 1-2 రోజులు ఎండలో ఉండిన తర్వాత అది ఆరిన తరువాత దాన్ని తీసుకుని వెళ్ళి కొలిమిలో వేయడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఆ కుండను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నారంటే కొలిమిలో వేస్తున్నారు. కొలిమిలో వేసిన తరువాత అది కొలిమిలో బాగా కాల్చబడి, ఆ కాల్చబడిన తర్వాత అది ఏమవుతుందంటే గట్టి పడిపోతుంది, చాలా గట్టిగా తయారవుతుంది. కాలిన తర్వాత గట్టి పడుతుంది. అలా కాలిన దాన్ని, గట్టిపడిన దాన్ని తీసుకొచ్చి దానికి అలంకరణ చేయడం జరుగుతుంది, పెయింటింగ్ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ కుండను తీసుకొచ్చి వినియోగానికి దాన్ని సిద్ధపరుస్తారు. అంటే ఈ కొమ్మరి ఎవరైతే ఉన్నారో ఆయన కూర్చుని మరి దాన్ని అమ్మకం పెడతాడు. గమనించండి, అంటే ఆ కుండను తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పుడు వినియోగంలోకి కుండ వచ్చేసింది. ఒకప్పుడు ఈ కుండ ఎలాంటిది అంటే కనుక మట్టి, నేల మీద ఉన్నటువంటి మట్టి ఇప్పుడు ఎలా మారింది అంటే కుండగా మార్చబడింది. గమనించాలి జాగ్రత్తగా. కాళ్ళ కింద ఉన్నటువంటి ఆ మట్టి ఇప్పుడు కుండగా మార్చబడిన తరువాత, దానికంటూ ఒక ఆకారం వచ్చిన తరువాత, దానికంటూ ఒక పని వచ్చిన తరువాత, దానికంటూ ఒక రూపం వచ్చిన తరువాత, దానికంటూ ఒక విలువ వచ్చిన తరువాత అది ఎక్కడికి వచ్చిందంటే ఆ కొమ్మరి వాని పక్కకు వచ్చేసింది. దేవుని మహిమ కలుగును గాక. ఆయన ప్రక్కన పెట్టుకుని దాన్ని అమ్ముతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కొండను కొనుక్కున్నటువంటి వారు చూసి ఎంతో మురిసిపోతూ ఉన్నారు. ఎందుకంటే చాలా అందంగా కనపడతా ఉంటాయి ఆ పాట్స్ అన్ని, కొండలన్నీ కూడా. చూసి ఎంత బాగుందని చెప్పి దాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళతారు. జాగ్రత్త గమనించండి, అది మట్టి బిడ్డగా ఉంటే దానికి విలువ లేదు, మట్టిగా ఉంటే దానికి విలువ లేదు. కానీ మట్టి ముద్ద ఎలా మార్చబడింది? కుండగా మార్చబడింది. కుండగా మార్చబడిన దాన్ని జాగ్రత్తగా తీసుకువెళతారు. ఎందుకంటే మరి పగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా తీసుకుని వెళతారు. చాలా జాగ్రత్తగా దాన్ని వాడుకుంటారు. చూసారా, మట్టి, నేల మీద ఉండాల్సినటువంటి ఆ మట్టి స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో, భద్రంగా దాన్ని చూసుకునే విధముగా మరి ఇండ్లలోనికి వెళ్ళడానికి దేవుడు దాని కృప చూపించడని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మట్టిగా ఉంటే మట్టిగానే ఉంటుంది. ఒకవేళ పగిలిపోయిన తర్వాత కూడా ఏమంటారు అంటే కనుక మట్టి పగిలిపోయింది అనరు, కుండ పగిలిపోయింది అంటారు. అంటే దాని పేరు కూడా మారిపోయింది. ఒకవేళ అంటే మట్టి కుండ పగిలిపోయింది అనొచ్చేమో కానీ కుండ పగిలిపోయింది అంటారు. చూసారా, అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే కుమ్మరి లేకపోతే ఈ కుండ తయారు కాదు. కుమ్మరి లేకపోతే ఆ మట్టికి కుండ అయ్యే అవకాశము లేదు. అంటే ఇక్కడ ఎవరు ప్రాధాన్యము అంటే, ఎవరు ఇంపార్టెంట్ అంటే కుమ్మరి చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. కుమ్మరి తన యొక్క ఎఫెక్ట్ అంతా కూడా దాని మీద పెడుతూ ఉన్నాడు. కుమ్మరి తన ఆలోచన అంతా కూడా ఆ మట్టి మీద పెడుతూ ఉన్నాడు, ఆ ముద్ద మీద పెడుతూ ఉన్నాడు, సార మీద పెడుతూ ఉన్నాడు. అంటే కుమ్మరి లేకపోతే కుండ తయారు కాదు. అంటే కుమ్మరి అంత ప్రాధాన్యము అనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. కుమ్మరి చేతిలోనికి వెళ్ళిన ఆ మట్టి ఒక అద్భుతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోయింది, అద్భుతమైనటువంటి రీతిలో ఉంది. ఈరోజు దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే చాలా స్పష్టముగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. యెషయా ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి ఈ వచనములో, మేము జిగటమన్ను
నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అని చాలా స్పష్టముగా యెషయా అనేటటువంటి ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. మనము జిగటమన్నుగా ఉన్నాము, మనకు కుమ్మరి ఎవరు అంటే ఆయనే. ఇప్పుడు ఈ కొండ ఎవరు అంటే మనమే అనే విషయాన్ని కూడా దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. అంతకన్నా ముఖ్యంగా మనము దేవుడే స్వయముగా నేను కుమ్మరిని అని చెప్పినటువంటి సందర్భం బైబిల్ గ్రంథములో మనం పరిశీలన చేస్తే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ఇక్కడ గమనించండి, ఈ ఇర్మియా అనేటటువంటి ఈ ప్రవక్త అద్భుతమైనటువంటి ప్రవక్త అనే విషయాన్ని మనం ముందే తెలుసుకోవాలి. ఈ ఇర్మియా ద్వారా దేవుడు అనేకమైనటువంటి విషయాలు బయలుపరిచాడు. ఇర్మియా అనేటటువంటి ఈ దైవజనుని యొక్క పరిచర్య చాలా గొప్పది అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఇర్మియా అనేటటువంటి ఈ దైవజనుని దేవుడు అద్భుతమైన రీతిలో వాడుకున్నాడు. తన పరిచర్యలో ఒక అద్భుతమైనటువంటి పాత్రగా ఈ ఇర్మియా వాడబడ్డాడు. ఒకానొక సమయములో దేవుని యొక్క వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతుంది. చూద్దాం ఒకసారి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఎక్కడ రాయబడింది అంటే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, ఏకీభవించండి. నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము. చాలా అద్భుతముగా మనం ఈ వచనంలో ఉన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. ఇక్కడ ఒక మాట గురించి ఆలోచన చేద్దాం. నీవు లేచి అనేటటువంటి మాట కనబడుతూ ఉంది పరిశుద్ధ గ్రంథములో. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాట. నీవు లేచి, గతములో కూడా దీని గురించి మనం ఆలోచన చేశాం, అయినప్పటికీ జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు గ్రంథములో మొట్టమొదటిగా ఈ పదప్రయోగము ఎక్కడ జరిగింది అని మనం ఆలోచన చేస్తే బిడ్లారా, ఆదికాండం 12వ అధ్యాయము మన అన్న అబ్రహాము దగ్గర ఈ విషయాన్ని దేవుడు ప్రస్తావించాడు. ఆదికాండం 12వ అధ్యాయములో అబ్రహామును దేవుడు పిలుస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనము, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఎక్కడికైనా ఎవరినన్నా పంపాలి అంటే దేవుడిచ్చే పిలుపు గొప్పది. ఎలా పిలుస్తున్నాడంటే నీవు లేచి. ఈ అనుభవం మనలో ఉండాలి. యోనాతో కూడా దేవుడు చెబుతున్నటువంటి మాట అదే. యోనా నీవు లేచి. మోషే గారి విషయంలో కూడా దేవుడు చెప్పిన మాట అదే, నీవు లేచి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో అనేక పర్యాయములు, అనేక చోట్ల ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట అదే, నీవు లేచి. 38 సంవత్సరములు బేతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తితో కూడా దేవుడు చెప్తున్న మాట అదే, నీవు లేచి నీ పరుపెత్తుకోము అన్నాడు. లేవాలి మనము. అవును, లెమ్ము తేజరిల్లుము అని రాయబడింది వాక్యము. లెమ్ము రమ్ము అని చెబుతూ ఉంది పరమగీతములో. కాబట్టి గమనించాలి, నీవు లేచి. ఈ అనుభవం మనలో ఉండాలి. పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నటువంటి మనలో ఈ అనుభవము ఉండాలని దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. ఈరోజు మరి ఈ ఇర్మియా అనేటటువంటి దైవజనునితో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. ఎవరింటికి వెళ్ళమంటున్నాడు దేవుడు అంటే, కుమ్మరి ఇంటికి వెళ్ళమంటున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. కుమ్మరింటి దగ్గర ఏముంటుంది అంటే, వెళ్ళగానే కొండలు కనబడతాయి మనకు, అలాగే మట్టి కనబడుతుంది, అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సారె కనబడుతుంది, ఆ చక్రం లాంటి సారె కనబడుతుంది. అదే కదా వారి ఆస్తి. దేవునికి మహిమ కలుగునుగాక. కుమ్మరి ఇంటికి వెళితే అక్కడ ఏమంటున్నాడో చూద్దాం. అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. ఏమండి, ఆ మాట లేదు, ఇక్కడ తెలియజేయచ్చు కదా. లేదు, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళితే అక్కడ దేవుడు మాట్లాడతాడు. గమనించండి, ఎక్కడ ఏ సమయంలో ఏ మాట నీతో దేవుడు మాట్లాడాలో ఆయన చిత్తములో ఉంటుంది. కాబట్టి ఆయన నీతో మాట్లాడతాడు. ఈరోజు ఈ వాక్యం వింటూ ఉన్నావు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని ఆయన చిత్తములో ఉంది కాబట్టి నీవు ఈ వాక్యం వింటూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ ఇర్మియా అనేటటువంటి
ఈ దైవజనుడితో దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తును అని చెప్పిన వెంటనే ఈ దైవజనుడు ఏం చేశాడో చూద్దాం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా అంటే మొత్తానికి దేవుడు చెప్పినటువంటి పని చేస్తూ ఉన్నాడు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళుతూ ఉన్నాడు. దేవుని మాట చక్కగా విన్నటువంటి వాడిగా ఈయన కనబడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనం చేద్దాం. అప్పుడు నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. మొత్తం మీద సార మీద పని చేస్తూ ఉన్నాడు. అంటే మట్టి ముద్ద దాని మీద పెట్టి ఏం చేస్తూ ఉన్నాడంటే మరి కుండ తయారు చేస్తూ ఉన్నాడు. అంటే మట్టి పిలకలు తేవడం, దాన్ని చితక్కొట్టడం ఇవన్నీ అయిపోయినాయి. సారె మీద ఎక్కించేశాడు. సారె తిప్పుతూ ఉన్నాడు, కుండ తయారు చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారంటే ఇర్మియా చూస్తూ ఉన్నాడు. కొమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కొమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఎప్పుడైతే గమనించండి ఆ యొక్క మట్టి ముద్ద పెట్టాడో సారె తిప్పుతూ ఉంటే అద్భుతమైనటువంటి కుండ తయారవుతూ ఉంది. అలా తయారవుతూ ఉంది. ఈ ఇర్మియా చూస్తూ ఉన్నాడు. ఈ లోపే ఏం జరిగిందంటే ఆ కుండ విడిపోయినట్టుగా కనబడుతూ ఉంది. ఆ కుండ కుమ్మరి వాని చేతిలోనే విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసుకొని ఏమంటే కుండ విడిపోయిన వెంటనే ఈ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే ఆ విడిపోయినటువంటి దాన్ని మరలా కలిపి చేతుల్లో తీసుకుని దాన్ని మరలా ఒత్తి మరలా కుండ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇందులో దాగి ఉంది. కుమ్మరివాడు కుండ ఇడిపోయింది కదా అని చెప్పి ఆ మట్టి పనికిరాదని చెప్పేసి పక్కన పడేట్లా దాన్ని మరలా కుండ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కుండ ఇడిపోయినంత మాత్రాన ఎన్ని మారులన్నా పని చేస్తాడు. గమనించాలి. కొంత వాటర్ కలిపి మొత్తం మీద మరలా దాన్ని కుండ కింద తయారు చేస్తున్నాడంట. రెండవసారి అలా చేయగా ఒక కుండ ఏర్పడినట్టుగా మనకు కనబడుతూ ఉంది దేవుని వాక్యములో. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా తీసుకొని కొమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. అంటే దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే నువ్వు అక్కడికి వెళితే నేను నీతో మాట్లాడతానన్నాడు. కానీ దేవుడు ఒక విషయాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ విడిపోయినటువంటి కుండ మరలా దాన్ని కలిపి కుండగా చేస్తే అద్భుతమైన కుండ ఏర్పడింది అక్కడ. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. అది ఎలాగంటే ఇశ్రాయేలు వారులారా ఈ కొమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. చాలా స్పష్టంగా గమనించండి. ఆయన చెబుతున్నటువంటి మాట, నేను కొమ్మరిగా ఉన్నాను, మీరు జిగటమన్నుగా ఉన్నారు, మీరు నా చేతి పని అయి ఉన్నారు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఎవరో చెప్పిన మాట కాదండి ఇది. స్వయముగా దేవుడే చెబుతూ ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట. ఓ ఇశ్రాయేలు వారులారా మీరు జిగటమన్నుగా ఉన్నారు, నా చేతి పని అయి ఉన్నారు, నేను కొమ్మరిగా కనబడుతూ ఉన్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే జిగటమన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. అంటే అక్కడ కొమ్మరి ఎవరు అంటే ఆయన, జిగటమన్ను ఎవరు అంటే మనము. దాని పెళ్ళగింతుననియు విరగొట్టుదననియు నశింపజేయుదననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మొత్తానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఆ కుమ్మరి వాడు చేసినట్టుగా నేను ఆ కుండ చేసిన రీతిగా మిమ్మల్ని కూడా అలాంటి పాత్రలుగా మలుస్తాను. అంటే ఈ కుమ్మరి ఎలాంటి కుమ్మరి అంటే విడిపోయిందని చెప్పేసి ప్రక్కన పెట్టేసేటటువంటి కుమ్మరి కాదు, పాడేసేటటువంటి కుమ్మరి కాదు. పనికి రాని పాత్రను పనికొచ్చే విధముగా చేసుకునే కుమ్మరి అయి ఉన్నాడు. ఏమిటి నా జీవితం, నా బ్రతుకేమిటి, నా పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తూ ఈ వాక్యం వింటున్న ఓ సహోదరి, ఓ సహోదరుడా, దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీ జీవితం నీకు పనికిరాని జీవితం అయి ఉండొచ్చు ఏమో, కానీ ఆ పనికిరాని జీవితాన్నే పనికొచ్చేటటువంటి జీవితముగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నా బ్రతుకెందుకు, ఇక నేనెందుకు అని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. అన్ని దారులు మూసుకుపోయినాయి. అయ్యో ఎలా అయిపోయిందండి నా పరిస్థితి, ఇక నేను ఎందుకు బ్రతికి ఉండడం అని ఒక ఆలోచన కలిగి నీవు వాక్యం వింటున్నావు. ఇప్పుడు నీ ఆలోచన మార్చాల్సిందే.
ఎందుకంటే నీకు పనికి రావేమో కావచ్చు, కానీ ఆయనకు పనికొచ్చే పాత్రగా ఆయన నిన్ను మలుచుకోబోతూ ఉన్నాడు. కుమ్మరివాని చేతిలోనికి ఏ విధముగా అయితే ఆ మట్టి వెళుతూ ఉందో, ఆ మట్టి ముద్ద వెళుతూ ఉందో, అలాగే నీవు కూడా ఆయన చేతుల్లోనికి వెళ్ళినట్లయితే నిన్ను పనికొచ్చే పాత్రగా ఆయన మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఈ కుమ్మరివాని యొక్క పాటు చాలా గొప్పదనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనే కుమ్మరిగా ఉన్నాడు, పరమ కుమ్మరిగా కనబడుతూ ఉన్నాడు. మనము ఆయన చేతి పనివారముగా ఉన్నాము, జగటమన్నుగా ఉన్నాము. అవును, మనం మన్నే కదా. ఎస్, మనం మన్నే. దేవుని వాక్యంలోనే రాయబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినటువంటి మాట, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని ఆయనే స్వయంగా చెబుతూ ఉన్నాడు. అవును, మనం మంటివారం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, ఇదిగో నాయన ప్రభువా, వట్టి మట్టి నాయన కొండగా మలచబడి ఏ రీతిగా అయితే కుమ్మరివాని చేతిలో ప్రభువా అద్భుతమైన పాత్రగా మలచబడుతుందో మీరు మాతో మాట్లాడి ఉన్నారు స్వామి. ఇదిగో మలచబడినటువంటి కుండ ఏ విధముగా ఉపయోగపడాలో తండ్రి మీరు వివరించి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. అవును, పరమ కుమ్మరివి నీవు, మేము జగటమన్నుగా ఉన్నాము, నీ చేతి పనివారమై ఉన్నాము. దేవా, ఇదిగో నాయన నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మట్టిగా ఉన్నటువంటి మమ్ములను తండ్రి పనికొచ్చే పాత్రలుగా మలచివేసిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ పనికి వచ్చే పాత్రలను ప్రభువా నీ సేవలో బలముగా వాడుకోమని నాయన నీ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు అన్నీ తొలగించి ప్రభువా సమాధానము దయచేసి నీ సాక్షులుగా నిలుపుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న పరమ కుమ్మరిగా ఉన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.